ఉందా బొమ్మకు కూడా స్టోరీ? చెప్తా చెప్ప ఇలా ప్రశాంతంగా ఉండాలా? మన సబ్ కాన్షియస్ మైండ్ ఎలా ఉంటుందో అది అలా అన్నట్టు. అది పెద్ద స్టోరీ. కొత్త విషయం తెలుసుకున్నా చాలా కొత్తగా అనిపిస్తుంది. మీకు కూడా చూపిస్తాను కదండి. నేను నా ఫ్రెండ్ మీలో కొంతమందికి తెలిసే ఉంటది. ఇదిగోండి కొత్త సోఫా తీసుకుందంట. ఇదా కొత్త విషయం అని అంటారేమో. ఇదైతే ఇంటి దాకా నేను ఎందుకు వస్తానండి? వీడియో కాల్ చేసి చూసేదాన్ని కదా. మీ అందరితో షేర్ చేసుకుంటున్నానంటే నాకు డిఫరెంట్ గా అనిపిస్తేనే మీతో షేర్ చేసుకుంటా. సరే అసలు ఈ ఫ్రెండ్ నాకు ఎలా పరిచయం అంటే, మీ అమ్మాయి అక్షయ్ వాళ్ళ క్లాస్మేట్ వాళ్ళ మదర్ ని మాట్లాడుతున్నాను. ఈ రోజు మా అబ్బాయి స్కూల్ కి రాలేదు. ఇంగ్లీష్ 4th లెసన్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఫోటో తీసి నాకు వాట్సాప్ లో సెండ్ చేయరా అని అందండి. అలా పరిచయం అండి మా ఇద్దరిది. ఆ స్కూల్ మా పిల్లలు ఎప్పుడో మానేశారు. వాళ్ళ ఫ్రెండ్షిప్ కూడా పెద్దగా ఏం లేదు, కానీ మేము మాత్రం ఫ్రెండ్స్ గా మిగిలిపోయాం. సరే ఇప్పుడు లేట్ చేయకుండా నేను కొత్తగా తెలుసుకున్న విషయం గురించి మాట్లాడతా. నా ఫ్రెండ్ చూడటానికి చాలా సింపుల్ గా ఉంది కదా. తన ఆలోచనలు, తన హార్డ్ వర్కింగ్, తన పక్క నేను అస్సలు సరిపోను. సరే ఇదేంటంటే మీలో కొంతమందికి తెలిసే ఉంటది, నాలాగా కొంతమందికి అసలు తెలియకపోవచ్చు అనుకుంటా. ఈ చార్ట్ అదే ఈ బోర్డు ని విజన్ బోర్డు అంటారు. ఒక మనిషికి కొన్ని కళలు ఉంటాయి, ఎలాగైనా ఆ లక్ష్యాన్ని సాధించాలని. కోరికలు కూడా అనొచ్చు. మనకి ఏం కావాలో వాటిని సాధించడమే మన టార్గెట్. మనకు కావాల్సినవి అంటే డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కానీ, సోఫా కానీ, సొంత ఇల్లు కానీ, సొంత ఆఫీస్ కానీ, లైక్ చిన్న కోరిక నుండి పెద్ద కోరికల దాకా మనకి ఏమేమి కావాలో, ఏమేమి సాధించాలో ఈ బోర్డు మీద రాసి రోజు వాటిని చూస్తూ ఒక్కొక్కటిగా తీర్చుకొని సక్సెస్ కి రీచ్ అవ్వటమే. ఇందులో రాసుకున్న వాటిలో కొన్ని కోరికలు కూడా తీరాయంట. అదే మాట నాకు చెప్తుంది. మీకు ఇంకొకటి చెప్పాలి, రీసెంట్ గా తను యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసింది. ఛానల్ పేరు జోష్నా ముచ్చట్లు. మంచి యూట్యూబర్ అనిపించుకోవాలని తన గోల్ అంట. తను అనుకున్నట్లు మంచి యూట్యూబర్ గా సక్సెస్ అవ్వాలని నేను మీరు కోరుకుందాం. తనకున్న ఇలాంటి అలవాటు నాకు కొత్తగా అనిపించింది. మీలో ఎవరికైనా ఇలాంటి అలవాటు ఉందా? కామెంట్స్ లో చెప్పండి. ఒక్కసారి ఇటు చూడండి. నా ఫ్రెండ్ ని చూసి వాళ్ళ పాప కూడా విజన్ బోర్డ్ తయారు చేసింది. ఇప్పుడు తను 10th క్లాస్ చదువుతుంది. మనం ఎలా ఆలోచిస్తే మన పిల్లలు కూడా అలాగే ఆలోచిస్తారు. ఇంత చిన్న వయసు నుండి ఎలా ఆలోచిస్తుందంటే తను కూడా గ్రేటే. పెద్దయ్యాక ఏదో ఒకటి సాధించాలి అనుకోవటం కాదు, ఇది సాధించాలని చిన్నప్పటి నుండి గోల్ గా పెట్టుకుంటే ఆ లక్ష్యాన్ని ఖచ్చితంగా సాధించగలరు. సరే ఈ బొమ్మ గురించి నెక్స్ట్ టైం షేర్ చేసుకుంటాను, కానీ ప్రతి మనిషిలో ఇన్నర్ చైల్డ్ ఉంటది. అది ఎంతమందికి తెలుసు?